గోదావరి అలా పక్కన పెడితే ముఖ్యంగా కృష్ణా వాటర్పై కూడా మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఒపీనియన్ ప్రభుత్వంలో ఉంది. అదేంటంటే ఉన్న హక్కును కూడా మీరు ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగం చేసేశారు. 299 టీఎంసీలకే హక్కును వదిలేసి తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఒకసారి వినండి అది. 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేసినావు. 811 టీఎంసీ నికర జలాల నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టినావు. మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకెళ్ళమని. ఇది చాలా తీవ్రమైన విమర్శ మీ మీద ఉంది. 299 తెలంగాణ హక్కులను కాలరాశారు మీరు అనేది. అబద్ధాల్లో రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏమన్నాడు, నువ్వే సంతకం పెట్టినవని 3 సార్లు అన్నాడా? అవును. ఇది 2015 అగ్రిమెంట్ నేను చూపిస్తాను మీకు. అంటే పూర్తిగా రేవంత్ రెడ్డి ఏంటంటే ఎంతసేపు ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందడంలో ఆయన అలవాటు పడ్డాడు. ఏం జరిగింది అసలు ఏంటి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. మంచి క్వశ్చన్, ఇది ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం. దిస్ ఇస్ ద అగ్రిమెంట్ ఆఫ్ 2015 పేజ్ 2. సంతకం నువ్వే పెట్టినావు అన్నాడు. సరే, అది ఎవరు పెడితే ఏముంది కానీ ప్రభుత్వంగా బాధ్యత తీసుకుంటాం. వీళ్ళు ఎవరు సంతకాలు ఉన్నాయి? అధికారులే ఉంటాయి. ఇక్కడ ఎస్కే జోషి ఉంది. ఇక్కడ ఉంది ఆదిత్యనాథ్ దాసు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ అమర్జిత్ సింగ్. ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు వాళ్ళ సలహాదారుడు. సో ఇక్కడ సంతకాలు కేసీఆర్ పెట్టిండి, సంతకం హరీష్ రావు పెట్టిండని, అంటే అబద్ధాలను అతికించడానికి, ప్రజల్ని నమ్మించడానికి అట్లా రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఉందా ఎక్కడన్నా? సరే, సంతకంతో ఇష్యూ కాదు. సంతకం పెట్టిన ప్రభుత్వం అగ్రిమెంట్ ఆ ప్రభుత్వం అనాలి కదా. నువ్వే సంతకం పెట్టి నువ్వు కేసీఆర్ అంటాడు. అదొక అబద్ధమా కాదా?